హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పింఛన్దారులకు పెద్ద షాక్ ఇచ్చింది. దాదాపు 60,000 పింఛన్లు తొలగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఆ 60,000 పింఛన్లు ఎవరివి, ఎందుకోసం వారివి పింఛన్లు తొలగిస్తున్నారు, ఆ పింఛన్ లిస్టులో మీ పేరుందో లేదో తెలుసుకోవడం ఎలా? కూటమి ప్రభుత్వం పింఛన్ల తనిఖీ అనేది మొదలుపెట్టింది కదా. ఆ పింఛన్ల తనిఖీలో బోగస్ సర్టిఫికెట్లు పెట్టి పింఛన్ తీసుకుంటున్న వారిని తెలుగుస్తున్నారా అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిపి అర్హులు కాకుండా కూడా చాలా మందికి పింఛన్లు మంజూరు చేశారని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. దానికి తగినట్టుగానే పింఛన్ల తనిఖీ అనేది మొదలుపెట్టిన తర్వాత చాలా మంది బోగస్ సర్టిఫికెట్లు పెట్టి పింఛన్ తీసుకుంటున్నారని అందులో తేలింది. ఎవరైతే ఫేక్ సదరం సర్టిఫికెట్లు పెట్టి పింఛన్ తీసుకుంటున్నారో వారిని మరలా వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తారు. ఆ వైద్య పరీక్షలో వారికి వికలాంగ శాతం అనేది 40% కంటే తక్కువగా ఉంటే వారికి పింఛన్ అనేది రద్దు చేస్తారు. ఒకవేళ 40% కంటే ఎక్కువగా ఉంటే వారికి అదే విధంగా పింఛన్ అనేది కొనసాగుతుంది. ఎవరైతే వైద్య సిబ్బంది ఫలానా రోజు రావాలని నోటీసులు పంపిందో అలాంటి వారు ఖచ్చితంగా ఆ రోజు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే ఈ పింఛన్ అనేది హోల్డ్ లో పెడతారు. ఈ పింఛన్ల తనిఖీలో చాలా మంది అనర్హులుగా ఉన్నట్లు వైద్య సిబ్బంది గుర్తించారు. అటువంటి వారివి పింఛన్ తొలగించే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వికలాంగ శాతం 85% కంటే ఎక్కువగా ఉంటే వారికి 15,000 రూపాయల పింఛన్ అనేది ఇస్తుంది. అలాగే వికలాంగ శాతం అనేది 40 నుండి 80 వరకు ఉంటే వారికి వికలాంగ పింఛన్ 6,000 రూపాయలు అనేది ఇస్తుంది. వికలాంగ శాతం 40 కంటే తక్కువ ఉంటే వారికి ఎటువంటి పింఛన్ అనేది ఇవ్వదు. ఒకవేళ వారికి 60 సంవత్సరాలు ఉంటే వారికి ఖచ్చితంగా వృద్ధాప్య పింఛన్ అనేది మంజూరు చేస్తుంది. అలాగే ఎవరైతే కొత్తగా సదరం సర్టిఫికెట్లు అప్లై చేసుకున్నారో అలాంటి వారికి సదరం సర్టిఫికెట్లు డౌన్లోడ్ అవుతున్నాయి. మీరు మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి సదరం సర్టిఫికెట్లు తెచ్చుకోవచ్చు. అదే విధంగా పింఛన్ల తనిఖీలో వైద్య పరీక్షలు నిర్వహించిన వారికి కూడా సదరం సర్టిఫికెట్లు అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి. వారు కూడా గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీరు అర్హులుగా ఉండి మీకు పింఛన్ అనేది ఇవ్వకపోతే మీరు వెంటనే వెళ్లి మీ గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయంలో అర్జీ పెట్టుకోవచ్చు. ఒకవేళ అర్హత లేకుంటే మీకు ఖచ్చితంగా పింఛన్ అనేది ఇవ్వరు. ఈ బోగస్ సర్టిఫికెట్లు పెట్టి పింఛన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారి గురించి ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి. అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.